హాయ్ హలో దిస్ ఈజ్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అండర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ అన్బాక్సింగ్ వీడియో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్లాక్ ఫ్రైడే డీల్స్లోని మేము ఆర్డర్ చేసిన టీవీ అండ్ దెన్ డైసన్ వాక్యూమ్ క్లీనర్. సో ఈ రెండింటి కోసం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో టీవీ అయితే లైక్ మేము అక్కడ హౌస్ షిఫ్టింగ్ వల్ల అక్కడే వదిలేసాము. ఇక్కడికి వచ్చాక కొత్త టీవీ తీసుకున్నాము. సో మేము TCL బ్రాండ్ 4K LED స్మార్ట్ టీవీ తీసుకున్నాము. యాక్చువల్గా వేరేవి కూడా తీసుకోవచ్చు, బట్ QLEDలే లైక్ చాలా కాస్ట్లీ ఉండే వేరే బ్రాండ్స్. ప్లస్ బేబీస్తో ఉన్నప్పుడు మనకి ఇలాగా లైక్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఇంకా మేమైతే ఇది ఫిక్స్ చేసుకున్నాము. సో 55 ఇంచెస్ అయితే తీసుకున్నాము. సో పిల్లలు ఉన్నప్పుడు మనం టీవీతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సో చాలామంది టీవీ బాల్స్ అవి విసిరేసి అది ఇది చేసి పోతూ ఉంటాయి. సో అందుకనే రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేమైతే లైక్ ఈ బ్రాండ్ తీసుకున్నాము TCL. అండ్ అందులోని లైక్ QLED లైక్ చాలా మంచి ఆఫర్లోని వచ్చిందనమాట మనకి బ్లాక్ ఫ్రైడే డీల్లోని. నేనైతే లైక్ బెస్ట్ బైలోని ఆన్లైన్లో ఆర్డర్ చేశాము. సో మాకు వచ్చేసరికి లైక్ $250 పడ్డది, ప్లస్ ఎక్స్ట్రాగా ట్యాక్సెస్ అవి పడ్డాయి. సో ఈ టీవీ మనకి లైక్ ఇన్స్టాలేషన్ అది పెద్దగా ఏమీ లేదు. జస్ట్ కింద స్టాండ్ ఒకటి మనకి లోపల ఇచ్చారు ఆల్రెడీ స్క్రూస్ అవిని. జస్ట్ మనము అవి స్క్రూస్ అవి పెట్టి దాన్ని ఫిట్టింగ్ చేస్తే అయిపోతుంది. సో మీరు ఎవరైనా వాల్కి ఇన్స్టాల్ చేసుకోవాలంటే అప్పుడు మనము కొంచెం వాల్ మౌంట్ అది కొనుక్కొని ఫిట్టింగ్ కొంచెం కష్టము అన్నమాట ప్రాసెస్ అదిని. సో యుఎస్లోని మనం కన్నాలు పెట్టినా ఏం పెట్టినా అన్నీ కష్టమే, ఎందుకంటే మళ్ళీ ఇల్లు వెకేట్ చేసేటప్పుడు మనకి ఫైన్స్ అవి వేస్తూ ఉంటారు. కానీ పర్లేదు, చిన్న చిన్న హోల్స్ అవి పెట్టినా సరే పర్లేదు. సో మేము కూడా వాల్ ఫిట్టింగే చేద్దామని చెప్పి అనుకున్నాం. ప్రెజెంట్ అయితే ఇలా పెట్టేశాము. సో నాకైతే లైక్ చాలా చాలా నచ్చింది. ఫస్ట్ టైం QLED టీవీ. సో లాస్ట్ టైం కూడా అదే కొందాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ కొనలేదు. సో ఈసారి అయితే మాత్రం లైక్ చాలా బాగుంది. చాలా డిఫరెన్స్ ఉంది నార్మల్ స్క్రీన్కి అండ్ QLED స్క్రీన్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఏదో అనుకున్నాను, బట్ చాలా బాగుంది ఈ టెక్నాలజీ అదిని. సో ఫైనల్గా టీవీ అయితే అన్బాక్సింగ్ చేసేసాము. అండ్ వివాన్ అప్పుడే స్టార్ట్ చేసేసాడు టీవీ అది ఆన్ చేయడము క్లిక్ చేయడము అన్నీని. దండం పెట్టుకో. ఇంట్లో చిన్న వస్తువా పెద్ద వస్తువా అని ఏమీ లేదు. ఏ వస్తువు కన్నా సరే మాకు చిన్నప్పటి నుంచి తాతయ్య గారి దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. లైక్ మంచి ముహూర్తము టైమింగ్ అది చూసుకొని మంచి రోజు చూసుకొని ఓపెన్ చేసుకోవాలి అనేసి. సో ఫస్ట్ దేవుడి సాంగ్తో స్టార్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ మీవాన్స్ ఫేవరెట్ సాంగ్, రీసెంట్ ఫేవరెట్ అనమాట. సో నెక్స్ట్ ఈ సాంగ్ తోటి మేము చూసామన్నమాట. ఫైనల్గా అయితే లైక్ నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది టీవీ ఈ కొత్త టెక్నాలజీ అదిని. సో మివాన్కి దీంతో పాటు ఒక చిన్న ల్యాప్టాప్ లాంటిది పెద్దోళ్ళ ల్యాప్టాప్ కావాలని అడుగుతున్నాడని ఇలాంటి చిన్న మినీది కొన్నాము ఎంగేజ్ చేద్దామని. బట్ పిల్లలు చాలా స్మార్ట్ కదా ఈ రోజుల్లోని. సో నిజం ఏంటో అబద్ధం ఏంటో అన్నీ వాళ్ళకి ఈజీగా ఇట్టే కనిపెట్టేస్తారు. సో ఈవెన్ రిమోట్ కూడా మేము 6 monthsలోనే మేము వేరే రిమోట్ తెచ్చిస్తే వాడికి ఒరిజినల్ రిమోట్కి అండ్ దెన్ డమ్మీ రిమోట్కి కూడా డిఫరెన్స్ తెలిసిపోయింది. అంత స్మార్ట్ కిడ్స్ అసలు. సో మివాన్ కొత్త టాయ్తో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నచ్చిందా నీకు? ఎస్ చెప్పు మివాన్. ఎస్ అని చెప్పు. ఇంకో కొత్త పార్సెల్ కూడా వచ్చేసింది. నాకైతే కొత్త పార్సెల్స్ అన్బాక్సింగ్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అసలు. సో రీసెంట్గా చాలా చూసి ఏం కొనాలి ఏది బెస్ట్ అనుకొని ఫైనల్గా అయితే డైసన్ వాక్యూమ్ క్లీనర్ అయితే ఆర్డర్ చేసేసాము. యాక్చువల్గా ఫస్ట్ అయితే లైక్ షార్క్ ఆర్డర్ చేసాము. అది కూడా మాకు $250 ఎంతో పడ్డది, ప్లస్ 5 years వారంటీ ఇచ్చారు. సో దట్ షార్క్కి మంచి రివ్యూస్ కూడా ఉండే. అది లైక్ కార్డ్లెస్ కాదు, మామూలుగా ఉండేదన్నమాట. సో మేము అనుకున్నాము లైక్ పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ ఉంటుంది కాబట్టి సో అదైతే బెస్ట్ అని. బట్ అన్ఫార్చునేట్లీ అడ్రస్ అది లాంగ్ పెట్టడం వల్ల సో అది వేరేది క్యాన్సిల్ అయిపోయింది ఆర్డర్. సరే అని చెప్పి అప్పుడు నేను ఫస్ట్ నుంచి లైక్ ఐ వాంట్ డైసన్ అనేసి నేను అంటున్నాను, ఎందుకంటే లైక్ స్లిమ్ ఉంది అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కార్డ్లెస్ కూడా బాగుంది కదా. సో అందుకని చెప్పి నేను ఇది ఆర్డర్ చేద్దామనేసి అనుకున్నాము. సో కానీ తనైతే అది ఆర్డర్ చేద్దామనేసి. సో ఫైనల్గా నేను అనుకున్నట్టు నేనేమనుకున్నాను
అనుకున్నానో అదే అయితే ప్రోడక్ట్ ఆర్డర్ చేసాము. సో ఇంటికి కూడా వచ్చేసింది. సో పాత హౌస్లోని మాకు నార్మల్ ఫ్లోర్ ఉండే, సో నాకు అది ఈజీ క్లీనింగ్ ఉండే, వ్యాక్యూమ్తో పని చేసి అంత ఉండేది కాదు. సో అందుకనే వ్యాక్యూమ్ క్లీనర్ మేము యూజ్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం నాకైతే వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ అనమాట. సో అందుకనే మేము చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, ఏం కొనాలి అని చెప్పి. సో ఇదైతే డైసన్ మంచి బ్రాండ్, ప్లస్ మనకి బ్లాక్ ఫ్రైడే డీల్లోని చాలా మంచి ఆఫర్ పెట్టారు. సో యాక్చువల్గా దీని రియల్ ప్రైస్ వచ్చేసరికి $500 ఎంతో ఉంది, ద ఒరిజినల్ ప్రైస్. కానీ మనకి ఆఫర్లోని $250 అలా పెట్టారు బ్లాక్ ఫ్రైడే టైంలోని. తర్వాత డైసన్ డైరెక్ట్ యాప్లో మనకి $200కి ఆఫర్ పెట్టారనమాట. ప్లస్ దీంతో పాటు మనకి 1 year వారంటీ ఇచ్చినట్టున్నారు, 1 year ఇచ్చారనుకుంటా. సో ఇంకా $50 కూడా తగ్గింది మనకి డైరెక్ట్ యాప్ నుంచి కొంటే. సో అదే బెస్ట్ బై, వాల్మార్ట్ ఇలాంటి యాప్లో చూస్తే మాత్రం $250 పైనే ఉన్నది. సో ఏదేదైనా ఎక్స్ట్రాగా ట్యాక్సెస్ అన్నీ కలిపి మనకు ఆల్మోస్ట్ నియర్లీ $280 దాకా అయిపోతుంది. సో అలాంటిది సో డైరెక్ట్ యాప్లో తక్కువకి వస్తుంది కదా అని మేము ఇంకా అదే చూస్ చేసుకున్నాము. సో 200 ప్లస్ ఎక్స్ట్రా ట్యాక్సెస్ అవి పడ్డాయి. సో ఇప్పుడు అయితే లోపల ఏమేమి ఇచ్చారు ఏంటి అండ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా వర్క్ అవుతుంది అన్నది నేను మీకు రివ్యూ చెప్తున్నాను. సో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అన్నది చాలా స్లిమ్ ఉంది. సో జనరల్గా వ్యాక్యూమ్ క్లీనర్స్ అనేసరికి మనకు చాలా హెవీగా ఉంటాయి కదా. సో దానివల్ల మనము కొంచెం క్లీన్ చేసేసరికి హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో అందుకనే నేను ఫస్ట్ రీజన్ చూస్ చేసుకోవడానికి కూడా ఇదే అనమాట. సో ఇది చాలా స్లిమ్గా ఉన్నది, ప్లస్ ఈచ్ పార్ట్స్ మనము క్లీనింగ్ అది చేసుకున్నప్పుడు కూడా విడదీసేసుకోవచ్చు. సో చాలా ఈజీ ఫిట్టింగ్ కూడా మనకి పెద్దగా ఏమీ ఇన్స్టాలేషన్స్ లాంటివి ఏమీ లేవు. జస్ట్ మనకి ఒక చిన్న కిందన వ్యాక్యూమ్ది క్లీన్ చేసేది ఇచ్చారు కదా. సో దాంతోపాటు మనకి లాంగ్ ట్యూబ్స్ ఇచ్చారు పెట్టుకోవడానికి, రాడ్స్ అవిని. ప్లస్ దాంతోపాటు బ్యాక్ సైడ్ ఉండేది ఒకటి ఇచ్చారనమాట, మోటార్. సో మొత్తం అంతా నార్మల్గా ఫిట్ చేసేసుకోవడమే. సో నేను తీసుకున్నదైతే ఇది మనకి బ్యాటరీ ఛార్జింగ్ అది మనకి 40 minutes దాకా వస్తుంది. సో అప్ టు 40 minutes దాకా వస్తుంది. అండ్ 3 hours ఛార్జింగ్ చేస్తే మాత్రం మనకి 40 minutes వరకు యూస్ చేసుకోవచ్చు. సో ఇది 3-in-1 క్లీనింగ్. మనకి సోఫా పైన ఏమైనా ఉంటే వాటికి ఎక్స్ట్రాగా మనకి 2 tools ఇచ్చారు. సో ఆ టూల్స్ బట్టి మనం పైన ఉన్న సోఫాస్ అవి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ కార్నర్స్ ఏవైనా ఉంటే డస్ట్ అది కూడా తీసేయడానికి కూడా మనకి వేరేవి ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. సో దీంతో పాటు మనకి ఛార్జింగ్ ఇన్స్టాలేషన్ది కూడా ఇచ్చారు. వాల్కి మనం జస్ట్ ఫిట్ చేసేసుకుంటే, వాళ్ళు స్టెప్ బై స్టెప్స్ ఇచ్చారు. సో దాన్ని బట్టి వాల్కి ఫిట్ చేసేసుకుంటే దాన్ని అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, ఈజీగా ఛార్జింగ్ అది అవుతుంది. సో నేనైతే అదేమి ఫిట్టింగ్ అది చేయలేదు, డైరెక్ట్గా ప్లగ్ పెట్టేసి డైరెక్ట్గా యూజ్ చేసేస్తున్నాను. మీరు ఎవరైనా కావాలి అంటే ఇలా ఫిట్టింగ్ అది చేసుకొని మనము దానికి ఛార్జింగ్ పెట్టచ్చు. సో హౌస్ అది మనం నార్మల్ ఫ్లోర్ పైన క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా నీట్గా ఉందన్నమాట. సో కార్పెట్ పైన చాలా ఈజీగా కూడా ఉన్నది యూజ్ చేయడానికి. కానీ నాకు ఒక్క విషయం ఏమి అనిపించిందంటే, కొన్నిటికి మనకి వెట్ది చేసుకునేది కూడా ఇస్తారు, కానీ దీంట్లో నా ఫెసిలిటీ అయితే మాత్రం లేదు. సో క్లీనింగ్ డస్ట్ అది మొత్తం అంతా చాలా నీట్గా వచ్చేస్తుంది దాంట్లోని. సో దేనికి అదే పార్ట్స్ అన్నీ విడదీసుకొని మనం పాడేసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ మనం దాన్ని పెట్టేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇది ప్రెజెంట్ ఉన్న వాటిల్లోనే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ అని నేను అన్నాను. ప్రైస్ తగ్గట్టు వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఉన్నదన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడ్డది అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.